విశ్వాసంతో ఏదైతే మోషే దేవుని యొక్క రక్తాన్ని చూసి, అంటే అక్కడ ఆయన చేతిలో ఉన్న రక్తాన్ని తన యొక్క తనకున్నటువంటి ఆ స్పిరిచువల్ ఐస్ తోటి దేవుని యొక్క బ్లడ్ గా ఎప్పుడైతే దాన్ని రిలీజ్ చేశాడో, పవర్ఫుల్ గా మందసం అనేది బ్లెస్ అయిపోయింది. ఎందుకంటే మందసం మీద పడింది, ఆ పాత్రల మీద పడింది, అక్కడ ఉన్నటువంటి ఆ గ్రంథం మీద పడింది. వెంటనే అది మొత్తము హోలీ అయిపోయింది, పవర్ తోటి ఉన్నది. నేను సేమ్ అదే మోషే ఇంకా జీసస్ క్రైస్ట్ బ్లడ్ ని చూడకముందే అంత హెవీ పవర్ తోటి రిలీజ్ చేస్తే, ఆల్రెడీ యేసుక్రీస్తు రక్తం ఇప్పుడు నీకు అవైలబుల్ గా ఉన్నది. యేసు రక్తం ఇప్పుడు నీకు ఆల్రెడీ రెడీగా ఉన్నది, సిద్ధంగా ఉన్నది. విశ్వాసంతో నువ్వు దాన్ని తీసుకో, విశ్వాసంతో నువ్వు దాన్ని పట్టుకున్నట్లు నీ యొక్క ఫెయిత్ ని కనెక్ట్ చేయి. దాంతో యేసు నామంలో దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ చిందించబడినటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని నీ లైఫ్ లో ప్రతి ఏరియాలో నేను చల్లుతున్నా, స్ప్రింకిల్ చేస్తున్నా. యేసు నామంలో నేను విడుదల చేస్తున్నా. ఆ రక్తాన్ని నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ యొక్క ఫైనాన్సెస్ మీద, నీ హెల్త్ మీద, నీ యొక్క సక్సెస్ మీద, నీ యొక్క జాబ్ మీద, నీ యొక్క శాలరీ మీద, నీ హస్బెండ్ మీద రక్తాన్ని పట్టుకొని నేను చల్లుతున్నా. నేను విశ్వాసంతో నేను మీ యొక్క ప్లేస్ అన్నిటిలో దేవుని యొక్క బ్లడ్ ని నేను రిలీజ్ చేశాను. అన్ని ప్లేస్ లో దేవుని యొక్క రక్తం అక్కడ అప్లై చేయబడింది. నీకు సక్సెస్ ఉన్న ఏరియాలో దేవుని రక్తం రిలీజ్ అయింది. నీకు కావాల్సిన ఫైనాన్సెస్ లో దేవుని రక్తం రిలీజ్ అయింది. రిలీజ్ అయింది అంటేనే నీకు అర్థమైపోవాలి, థ్యాంక్ యూ జీసస్ నా కోసం మెరకల్ ఎదురు చూస్తుంది, థ్యాంక్ యూ జీసస్ నేను మెరకల్ ని రిసీవ్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. చెప్పు, థ్యాంక్ యూ జీసస్ నేను రెడీగా ఉన్నా. దేవుని యొక్క అద్భుతాన్ని ఆయన ఇచ్చినటువంటి బ్లడ్ ద్వారా నేను రిసీవ్ చేసుకుంటున్నా. ఆయన రక్తం ద్వారా నేను దేవుని యొక్క అద్భుతాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నా. దేవుని యొక్క స్వస్థతను నేను రిసీవ్ చేసుకుంటున్నా. ఆయన ఇచ్చిన రక్తం ద్వారా ఆరోగ్యాన్ని నేను సొంతం చేసుకుంటున్నా. హల్లెలూయా. ఆయన బ్లడ్ ని నేను నీ యొక్క శరీరం మీద నేను అప్లై చేస్తున్నా యేసు నామములో. నీ శరీరం ఇక ఆయన బ్లడ్ కంటే ఇంకా హెవీగా నిన్ను గెలవలేదు. ఆయన బ్లడ్ తోటి నువ్వు కంప్లీట్ గా స్వస్థత పొందుకునేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. రిలీజ్ అయిపోయింది దేవుని యొక్క స్వస్థత, రిసీవ్ చేసుకో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ రక్తాన్ని నేను తీసుకున్నా. కొద్దిసేపట్ల మెడిటేషన్ లాగా ఒక్క హాఫ్ సెకండ్ నువ్వు ఆ బ్లడ్ ని కనుక నువ్వు తలపోస్తే పవర్ నీ బాడీ, నీ స్పిరిట్, నీ ఏరియాలోనికి కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది, కంప్లీట్ గా రిలీజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ జీసస్. నేను రిసీవ్ చేసుకుంటున్నా. నేను అద్భుతాన్ని నేను సొంతం చేసుకుంటున్నా. నీ బ్లడ్ ద్వారా, నీ రక్తం ద్వారా నేను కొనబడ్డా. నీ రక్తం ద్వారా నేను బ్లెస్ అవుతున్నా. నీ రక్తం ద్వారా నా ఫ్యూచర్ లో గొప్ప గొప్ప అద్భుతాలను నేను స్వాధీనం చేసుకుంటా. అయిపోయింది, అక్కడ రిలీజ్ అయింది. మోషే రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ జీసస్ బ్లడ్ అక్కడ అప్లై చేయబడింది. డైరెక్ట్ జీసస్ బ్లడ్ అక్కడున్న ప్లేస్లన్నిటిలో పడింది, పరిశుద్ధపరచబడింది. ఆయన రక్తం పడింది, పరిశుద్ధపరచబడింది. నీ లైఫ్ లో ఆయన బ్లడ్ ని నేను రిలీజ్ చేసిన అయిపోయింది. నీ లైఫ్ అనేది, నీ లైఫ్ ఆయన బ్లడ్ తోటి కవర్ అయిపోయింది. ఆయన రక్తం ద్వారా నీ లైఫ్ అనేది కంప్లీట్ గా కవర్ అయిపోయింది. అది నీ జాబ్ గాని, నీ పిల్లలు గాని, నీకు గర్భఫలం, మ్యారేజ్, బిజినెస్, ఎవ్రీథింగ్ ఏదైనా దాని కింద ఉన్నప్పుడు అది బ్లెస్ అయిపోతుంది. కవరింగ్ దేవుని బ్లడ్ తోటి ఉన్నది కనుక అది బ్లెస్ అయిపోతుంది. యేసు నామములో కంప్లీట్ గా అది బ్లెస్ అయిపోతుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందుకనే ఆయన రక్తం ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ద్వారా, ఇదే నీ టెస్ట్ మనీ బ్లడ్ ద్వారా రిలీజ్ అయిన ఆయన టెస్ట్ మనీ నీ లైఫ్ లో అన్నిటినీ నీకు అనుగ్రహించబోతుంది. యేసు నామములో నీ జాబ్స్ ని నేను రిలీజ్ చేస్తాను. నీకు కావాల్సిన ఏరియాలో నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నువ్వు ప్రేయర్ చేస్తున్నావు, లేదా నువ్వు ఫెయిత్ నుంచినావు, ఆ ప్లేస్ లో నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. సంబడి ఎవరి కోసం 3 వీక్స్ నుంచి నీ ఫ్యామిలీలో బ్రేక్ త్రూ కోసం నువ్వు ప్రేయర్ చేస్తున్నా. యేసు నామములో నేను ఈ రోజు దేవుని యొక్క బ్లడ్ ద్వారా దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఆయన రక్తం ద్వారా నీ ఫ్యామిలీలో ఆ బ్లెస్సింగ్ నేను ఓపెన్ చేస్తున్నా. యెహోవా నామములో నువ్వు దీవించబడుతున్నావు, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దేవుని యొక్క ఆశీర్వాదం కోసం. ఈ రోజు నేను దాన్ని కనెక్ట్ చేస్తున్నా. అది ఓపెన్ అయిపోయింది నీ లైఫ్ లో, అది కనెక్ట్ అయింది.
ప్రతి ప్లేస్ లో నువ్వు ఇంక్రీజ్ అయ్యేటట్లు నేను ప్రకటిస్తున్నా. నువ్వు జనవరిలో బ్లెస్ అయ్యావు, ఆశీర్వదించబడ్డావు. కానీ ఈ ఫిబ్రవరిలో అంతకంటే ఎక్కువగా యేసు నామములో దేవుడు నిన్ను ఇంక్రీజ్ చేస్తూ, నిన్ను నీ టెరిటరీస్ ని దాటిపోయేటట్లు, నీ యొక్క 4 కార్నర్స్ మించి నువ్వు అభివృద్ధి పరచబడేటట్లు యేసు నామములో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. అందుకే ఎవ్రీ డే నువ్వు ఆలోచించు, ఎవ్రీ మంత్ ఆలోచించు, ఎవ్రీ ఇయర్ ఆలోచించు. కొత్తగా 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 థ్యాంక్ యూ లార్డ్, నేను ఆశీర్వదించబడుతున్నా. ఈ రోజు అయిపోయింది నీకు, నెక్స్ట్ డే రెడీగా ఉండు. అద్భుతాలు హెవీగా నువ్వు తీసుకోవడానికి, నువ్వు ఎక్కువగా నువ్వు అభివృద్ధి నొందడానికి, ఎక్కువగా నువ్వు బ్లెస్ అవ్వడానికి, ఎక్కువగా నీ యొక్క ప్లేస్ లో నువ్వు ఇంక్రీజ్ అవ్వడానికి నువ్వు రెడీగా ఉండు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. నువ్వు ఒక హిస్టరీ మేకర్ లాగా యేసు నామములో నేను స్పెషల్ గా నేను ఆశీర్వదిస్తున్నా. నువ్వు భూమి మీద ఉన్నావంటే సింపుల్ లైఫ్ ని లీవ్ చేయడానికి కాదు, దేవుని యొక్క పవర్ ద్వారా ఏదో సంథింగ్ న్యూగా, డిఫరెంట్ గా, యునిక్ గా, స్పెషల్ గా నీ చరిత్ర అనేది మారిపోతుంది. అందుకే ప్రతి దాంట్లో దేవుని యొక్క బిడ్డలారా, దేవునికి థ్యాంక్ఫుల్ గా ఉండు. దేవుడిచ్చే అద్భుతాలను బట్టి ఆయన స్తుతించు, ప్రైజ్ చేయి. చెయ్యబోయే మెరకల్స్ గురించి కూడా ముందుగానే ఆయన థ్యాంక్స్. అంటే నువ్వు చేసిన వాటిని మర్చిపోవట్లేదు, చేయబోయే వాటిని ముందుగానే నువ్వు దేవుడు చెప్తున్నావు. థ్యాంక్ యూ జీసస్ నాకు ఇస్తున్నావని, థ్యాంక్ యూ జీసస్ నువ్వు నాకు ఇస్తున్నావని. అంటే నువ్వు ఎవరైనా నీ ఫ్రెండ్ ఇంకా ఇవ్వక ముందే నువ్వు వాళ్ళకి కృతజ్ఞత చెప్తే వాళ్ళకి ఎట్లుంటది? నువ్వు ఒక మనిషి అట్లా చేస్తే ఇక దేవుడు ఎట్లుండాలి? చెయ్యబోయే దాని గురించి ముందుగానే నువ్వు నీ నోట్లో స్థుతులను గనక నువ్వు రిలీజ్ చేస్తే నీ మార్గాలన్నీ సరళము. ప్రతి వేని నేను నీకు కనెక్ట్ చేస్తున్నా. ప్రతి వే యేసు నామములో నీ కోసం కనెక్ట్ అవుతుంది. దేవుడు నీ లైఫ్ లో గొప్ప గొప్ప ద్వారాలు, అద్భుతాలు నీకు కనెక్ట్ అయ్యి నీ లైఫ్ అందంగా మారడానికి దేవుడిని ప్రిపేర్ చేశాడు. నిన్ను క్రియేట్ చేసింది అందుకు. నమ్ముతున్నావు నువ్వు? అసలు నువ్వు సృష్టించబడింది, నువ్వు క్రియేట్ అయింది, నువ్వు భూమి మీదకి వచ్చింది ఒక పని కోసం నువ్వు వచ్చావు. ఒక పని కోసం స్పెషల్ గా దేవుడు నిన్ను భూమి మీదకి పంపించాడు. నీ వలన లాభం లేకపోతే నువ్వు వచ్చేవాడివి కాదు, భూమి మీదకి అసలు నువ్వు వచ్చేదానివి కాదు. నీ వలన దేవునికి ఉపయోగం లేకపోతే అసలు నిన్ను దేవుడు భూమి మీద తీసుకొచ్చేటోడు కాదు. నువ్వు భూమి మీద ఉన్నావంటే ఏదో నీ ద్వారా దేవునికి లాభం ఉన్నది. అంటే ఒక పర్పస్ తోటి దేవుడు నిన్ను పంపించాడు భూమి మీదకి, ఒక ప్రణాళిక తోటి దేవుడు నిన్ను పంపించాడు. ఏంటది? జాబ్ కొట్టాలి, మ్యారేజ్ చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఇంకేదో చేయాలి. ఇవన్నీ వీటన్నిటికీ నేను చెప్పట్లేదు. వీటన్నిటిని మించినది ఇంకొకటి ఉన్నది. బైబిల్లో ఉన్న డేస్ ని, బైబిల్లో ఉన్న ప్రవక్తల అభిషేకాన్ని, బైబిల్లో దేవుడు చేసిన అద్భుతాలను మళ్ళీ మళ్ళీ నువ్వు చరిత్రను మళ్ళా రాయడానికి దేవుని యొక్క ప్రణాళికలు నీ మీద అంత హెవీగా, గ్రేట్ గా దేవుడు నీకు అనుగ్రహించాడు. వాటిని రిలీజ్ చేయడానికి, వాటిని చూపెట్టడానికి, ఆయన ఉన్నవాడు అనువాడు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎక్కడైనా ఆయన పని చేస్తాడని నువ్వు చూపెట్టడానికి దేవుడు నిన్ను స్పెషల్ గా పట్టుకున్నాడు. అందుకనే మేడగదిలో 120 మంది ఉంటే దేవుని యొక్క బిడ్డారా, దేవుని యొక్క ప్లాన్ ఎట్లా ఉన్నదో తెలుసా? 120 మంది మీదకి సేమ్ అదే పవర్ రిలీజ్ అయింది. అంటే వాళ్ళని దాచిపెట్టుకున్నాడు దేవుడు. 120 పీపుల్ దేవుడు దాచిపెట్టుకున్నాడు. వాళ్ళందరి మీదకి సేమ్ అదే రషింగ్ ఫోర్స్ తోటి పవర్ అనేది వాళ్ళ కోసం రిలీజ్ అయింది, వాళ్ళ మీదకి రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరు తీసుకున్నారు స్పిరిట్ పవర్. ప్రతి ఒక్కరు లోపల వాళ్ళు తీసుకున్నారు సమ్ స్టఫ్, ఏదో దేవుని యొక్క హెవెన్ నుంచి నేను రిలీజ్ చేస్తున్నా, నేను మాట్లాడుతున్నా. హెవెన్ నుంచి నువ్వు లోపలికి తీసుకునేది నిన్ను సంథింగ్ భూమి మీద ఒక యూనిక్, ఒక నీ యొక్క ఐడెంటిటీ